ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా గోదావరిఖనిలో మెడికల్ షాపుల బంద్ చేపట్టారు. రామగుండం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేపట్టారు. కరుణాకర్ తో పాటు రాజేందర్, రాజేష్ శర్మ వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ లో నాణ్యత లేని మందులతో పాటు మత్తు పదార్థాల కొనుగోలు జరుగుతున్నాయని యజమానులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నుమార్లు విన్నపం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర మందులను హాస్పిటల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు చేపట్టే బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు ఆల్ ఇండియా ఐఓసీ వాళ్ళ పిలుపు మేరకు మేము గోదావరిఖని అసోసియేషన్ తరఫున మెడికల్ షాప్స్ బంద్ చేస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ డ్రగ్స్ ద్వారా చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే మత్తు పదార్థాలు కానీ స్పోరియస్ డ్రగ్స్ కానీ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు. ఒక లైసెన్స్ తీసుకొని మొత్తం దేశం అంతా మెడిసిన్ సప్లై చేస్తున్నారు. దాంతో చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు బాగా నష్టపోతున్నారు. అలాగనే పబ్లిక్ కూడా చాలా నష్టపోతున్నారు. డిస్కౌంట్ పేరు మీద ఎందుకు నష్టపోతున్నారంటే అవేదో డ్రగ్స్, స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు కానీ చాలా మట్టుకు అక్కడ స్పోరియస్ డ్రగ్స్, డూప్లికేట్ డ్రగ్స్ వస్తున్నాయి ఆన్లైన్లో. దయచేసి ఆన్లైన్ డ్రగ్స్ను బంద్ చేసి మా మధ్యతరగతి చిరు వ్యాపారులకు సహకరించాలని మేము ఆల్ ఇండియా తరఫున మేము విన్నపిస్తున్నాం. అలాగే మా కెమిస్ట్ అసోసియేషన్ గోదావరిఖని తరఫున కూడా మేము విన్నపిస్తున్నాం. ఈరోజు అందుకే మేము పూర్తిగా బంద్ పాటిస్తున్నాము. దానికి పత్రికా విలేకరులు సహకరించాలని మరియు మా తోటి కెమిస్టులు అందరూ సహకరిస్తున్నారు. అలాగే పబ్లిక్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా పిలుపు మేరకు, ఐఓసిడి పిలుపు మేరకు బంద్లో పాల్గొనడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా, అందులో రామగుండం, గోదావరిఖని ఏరియా నుంచి కూడా బంద్ పాటిస్తున్నాం. ఆల్ మెడికల్ అసోసియేషన్లు అంతా కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యవస్థ, మందులు అమ్మకూడదు అనేది ఒకటి. రెండోది స్పోరియాసిస్ మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ మత్తు డ్రగ్స్ వల్ల యువత చెడిపోయి చాలా అనర్థాలకు దారితీస్తుంది. దానికి ఎలాగైనా యువతను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా బంద్ పిలువడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. స్పోరియాసిస్ డ్రగ్ కానీ ఏదైతే అనస్థీసియా డ్రగ్స్ ఉంటాయో ఎవరు కూడా ఆన్లైన్లో అమ్మకూడదు. కేవలం అవసరం ఉన్న వాళ్ళకి డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి. దానివల్ల చాలా పబ్లిక్ నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆల్ ఇండియా బంద్ చేయడం జరుగుతుంది. దానిలో మన గోదావరిఖని ప్రతి ఒక్క షాప్ వాళ్ళు కూడా బంద్ చేసి మాకు సహకరించి బంద్ చేయడం జరిగింది. అందరికీ మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది అంతటా ఏర్పడడం జరిగింది. ఎలాంటి ఈ బంద్లో పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఎమర్జెన్సీ ప్రతి ఒక్క మందులు కూడా అన్ని హాస్పిటల్లో ఏర్పడడం జరిగింది. పబ్లిక్ మాకు హెల్ప్ చేసి మా బంద్కు సహకరిస్తారని కోరుకుంటూ లాంగ్ లీవ్ ధన్యవాదాలు.